బాగుంది. ఏ ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి. ఈ పులిందల్లో తెలుగుదేశం పార్టీ చేసింది అయితే ఏం లేదు. ఇల్లు ఏం లేవు. జగన్ పార్టీ అయినా ఇల్లు ఇచ్చింది, అది కూడా పోయింది. రాజశేఖర ప్రభుత్వంలో వచ్చేసి ఆయన ఇల్లు ఇచ్చేసినారు. ఆయన ఇల్లు ఇచ్చేసిన వాడాక ఆయన అన్నీ బాగున్నాయి. జయమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ బాగున్నాయి. జగన్ కాలనీ వచ్చేసి జస్ట్ పోయింది. ఇప్పుడు వచ్చేసి 30,000 డబ్బులు కట్టించుకున్నారు. అది కూడా బాగా రివర్స్ ఇచ్చారు. డబ్బులు రివర్స్ ఇచ్చారు. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఈలే. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చేసి మేము ఏందో ఇది అది అంటున్నారు, కానీ ఏది లేదు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో చేసింది అయితే మాకు పుట్టిన లోపల ఒక ఇల్లు కూడా లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసింది అయితే ఏంటంటే ఆయన ఎన్టీఆర్ ఉందా, మా తాతగారు, ఆయన చేసిన ఇల్లు ఆడ గుట్ట మీద ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు తప్ప పులిందల్లో ఏది లేదు. ఆయన చేసింది చంద్రబాబు నాయుడు గారు పులిందల లోపల ఏం లేదు. జగన్ సార్ గారు చేసింది అయితే పూర్తిగా ఉంది. కాదన్న కలిసారు ఎప్పుడైనా జగన్ సార్ని? ఎవరి మేము కలిసాము. ఇండ్లు కాడికి పోయినాం. నా 2 చేతులు ఇరినాయి. ఇప్పుడు 2 చేతులు ఇరినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం 2 చేతులు ఇరినప్పుడు నాకు పింఛన్ రావాలి కదా, పింఛన్ రాలే. పోతే ఏమంటారు తెలుసా, నీకు ఆడ ఉద్యోగం ఇచ్చా, ఈడ ఉద్యోగం ఇప్పించా అని అంటారు, కానీ ఉద్యోగం ఇప్పిరు, యాది ఇప్పిరు. ఖాళీగా అట్లా ఖాళీగా ఉండ సంవత్సరం అవుతుంది. నా చేతులు సంవత్సరం నుంచి ఖాళీగా ఉండ. నాకు చేసింది అయితే ఏం లేదు. కాదన్న వైఎస్ఆర్ గారి పాలన చూసారా? ఆయన పాలనే బాగుంది. ఇది బాగలేదు ఈ పాలన. వైఎస్ఆర్ గారు కలిసారా ఎప్పుడైనా? ఎవరిని? వైఎస్ఆర్ను మేము కలిసలే, మా అమ్మ కలిసింది. రాజశేఖర రెడ్డి గారు మా అమ్మ కలిసి మా నాన్న కలిసాడు. ఏం ఆడ ఇంటికాడ పోయినాం. ఇంటికాడ పోతే మాకు ఏమన్నాడు సారు, నీకు నేను ఎట్టోడ ఏదో చేస్తాను అన్నాడు జగన్ సార్. మొన్న వచ్చేప్పుడు అన్నాడు. ఆ సారే మేలు. ఈ ప్రభుత్వం అయితే వేస్ట్, పక్కా మగాన్ని చెప్తున్నా. కాదన్నా నేను అసెంబ్లీకి పోయి 10 నిమిషాల నుండి భయపడి వచ్చిండే. భయపడతాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి భయపడే సమస్య లేదు. అంతేనా? జగన్మోహన్ రెడ్డి భయపడే సమస్య లేదు. ఎవరికి భయపడతాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరికి భయపడ్డు ఆయన. ఎవరికి ఒక్కరికి కూడా భయపడ్డు. నేను గట్టిగా చెప్పేది కాదు, ప్రతి ఒక్క మనిషి చెప్తారు జగన్మోహన్ రెడ్డి భయపడ్డు. నీకుందా భయము? నీకుందా? లేదు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడతాడు? పులిందల లోపల కాదు, ఎవరికి, మన కడప జిల్లా లోపల ఎవరికి భయపడు. జగన్ సార్ వచ్చింటేనా అదే మాకు మేలు. పులిందల లోపల ఆయన ఏ కాదు, పులిందల లోపల ఏం చేశాడో చెప్పండి, ఒక్క మాట చెప్పండి. మీరు వదిలేండి. తెలుగుదేశం వాళ్ళు పులిందల లోపల ఏం చేశారు, చెప్పండి. ఒక్క మాట చెప్పండి, ఏం చేశారు? జగన్ గెలుస్తాడా? ఈసారి జగనే రావాల్సింది. ఈసారి జగన్ సార్ రావాల్సింది. సార్ వచ్చేలా మాకుండేది. రియల్గా చెప్తారా, ఎవరు వచ్చేది లేదు. ఈసారి జగన్ సార్ వచ్చాడు. సార్ వచ్చేనే మాకు గెలిపిస్తారా మరి? రాష్ట్రం అంతా? రాష్ట్రం కాదు, దేశం మొత్తం జగన్ సారే రావాలి. ఎందుకు గెలిపించలేక చెప్తాను, బాగా చెప్తానండి. వాళ్ళు ఈ మందులు తగ్గించాము, ఆ మందులు తగ్గించాము, ఆ మందు వల్ల వచ్చింది సమస్య. ఆ మందు కూడా ఇప్పుడు రేటు పెరిగింది. మళ్ళా సేమ్ రేటు పెరిగింది. ఏంటి పెరగలే? అది 110 రూపాయలు, ఇది 110 రూపాయలే. అది 100 రూపాయలు, ఇది 10 రూపాయలే.